వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారి సీటు విషయంలో 48 గంటల్లో ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఆయనకి ఎక్కడి నుంచి సీట్ ఇస్తారు ఏంటి అనేది చూసినప్పుడు విజయనగరం ఎంపీ కానీ లేదు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఎక్కడ ఆయన నించున్నా సరే అక్కడ పోటీ చేయగలుగుతారు, అక్కడ గెలుస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి నుంచి అయినా నేను కూడా పోటీ చేయడానికి సిద్ధం అని కూడా ఆయన చెప్తున్నారు. బట్ ప్రయారిటీలో భాగంగా పైన జరుపుతున్నటువంటి చర్చల్లో భాగంగా నర్సాపురం సీటు రఘురామకృష్ణరాజు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున కేటాయించి ఏలూరు సీటు బీజేపీ తీసుకోవాలి అనేటువంటి ప్రతిపాదన కూడా వెళ్ళింది అని చెప్తున్నారు. బట్ మరి ఏం జరుగుతోంది ఏంటి అనేది ఇంకా తెలియదు. ఇంతలో అసెంబ్లీకైనా సరే అసెంబ్లీకి పోటీ చేస్తామా లేదు అంటే పార్లమెంట్ పోటీ చేస్తామా ఇంకా కన్ఫర్మేషన్ అవ్వాలి, అందుకే వెయిట్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా సీట్ అనేది ఇస్తుంది, పవన్ కళ్యాణ్ కూడా ప్రచారానికి వస్తారు అని చెప్పారు రఘురామకృష్ణరాజు గారు. అయితే ఉండి నియోజకవర్గ అసెంబ్లీ సీటు రఘురామకృష్ణరాజు గారికి కేటాయించబోతున్నారా అనేటువంటి అనుమానాలకి తెర దించినట్టేనా అన్నట్టుగా ఉండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామరాజు ఆయన నిన్న కార్యకర్తల సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి. ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది చూస్తే, పార్టీ ఆఫీస్ లో ఒక ఉద్యోగి ఫోన్ చేసి చెప్పినా సరే పార్టీ ఆదేశం అని భావించి ఇక్కడ కష్టపడి పనిచేశాను, పార్టీ ఏ పని అప్పగిస్తే ఆ పని చేశాను, ఇప్పుడు పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటే నాకు చాలా బాధగా ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో కొనసాగాలా లేక విరమించుకోవాలా అని కుటుంబ సభ్యులను కూడా అడిగాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉండి టికెట్ మరొకరికి ఇస్తున్నారు అనేటువంటి సంకేతాలు పార్టీ నుంచి అందినందువల్లే ఇలా మాట్లాడారేమో. అంటే ఇక్కడ ఇలాంటి నిర్ణయం పార్టీ తీసుకుంది అంటే అక్కడ ఏమనుకోవాలి, ఎటువంటి నిర్ణయం అని అనుకోవాలి. సో ముందు జాగ్రత్తగానే అందరూ సీట్లు కేటాయింపు చేసేటప్పుడు రఘురామకృష్ణరాజు గారిని పరిగణలోకి తీసుకొని కేటాయించుంటే అసలు ఇంత తలకాయ నొప్పులు వచ్చేవి కాదు. ఎందుకంటే వీళ్ళందరికి పోరాటం ఒక ఎత్తు అయితే ఆయన పోరాటం నిజంగానే ఇంకొక ఎత్తు. అలాంటిది ఆయన సీట్ విషయంలో ఇలా అవుతోంది అన్నప్పుడు ఇగో ఇలాగే జరుగుతున్నాయి. అక్కడ ఉండి సీట్లో శివరామరాజు గారికి లాస్ట్ టైం ఎంపీగా పోటీ చేసినప్పుడు ఉండి సీట్లు ఎవరంటే రామరాజుని ఆయన సజెస్ట్ చేశాడు, గెలిపించాడు, అయ్యింది. సరే ఇప్పుడు మళ్ళీ రామరాజు కాకుండా శివరామరాజుకి ఇస్తారా ఎమ్మెల్యే సీట్ అనుకుంటే శివరామరాజుకి సీట్ దక్కలేదు. ఆయన నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను స్పష్టం చేశాడు. ఇంకో పక్కన రఘురామకృష్ణరాజు గారికి సీట్ దక్కలేదు, ఏ సీట్ అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు, చర్చలు జరుగుతూ వస్తున్నాయి. ఇంకో పక్క 10వ తారీఖు వచ్చింది, ఇంకా 8 రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ అనేది మొదలైపోతుంది. మరి ఈ సందిగ్ధానికి తెరపడేది ఎప్పుడు? ఉండి ఎమ్మెల్యే సీట్ ని రఘురామకృష్ణరాజు గారికి కేటాయించబోతోందా తెలుగుదేశం పార్టీ అన్నదానికి ఇక్కడ రామరాజు గారు మాట్లాడినటువంటి మాటలు ఊతం ఇస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మేబీ ఆర్ మే నాట్ బి, ఇఫ్ ఇట్ ఇస్ యాక్యురేట్ ఖచ్చితంగా ఉండి ఎమ్మెల్యేగా ఈసారి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తారు. మరి ఎంపీగా శ్రీనివాస వర్మ గారికి బీజేపీ ఆల్రెడీ కేటాయించింది కాబట్టి పొత్తు ధర్మంలో ఆ సీట్ అటు వెళ్తుంది. మరి రామరాజు గారికి ఎలాగ కంపన్సేట్ చేస్తారు, అలాగే శివరామరాజు కూడా పోటీలో ఉన్నారు ఇండిపెండెంట్ గా, మరి ఆయన ఎలా బుజ్జగిస్తారు వేచి చూడాల్సిందే. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.